జానకీరాముల కళ్యాణం ఎపిసోడ్ 56. కార్తిక్ తన కంపెనీ అలాగే రాహుల్ కంపెనీ కొలాబరేషన్ అయినందుకు ప్రవీణ్ వర్మ 5 స్టార్ హోటల్లో సాయంత్రం జరగబోయే పార్టీ ఏర్పాట్లని దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. ఆ పార్టీకి కొంతమంది వర్మ పెద్దలతో పాటు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లని కూడా ఇన్వైట్ చేశాడు కార్తిక్. రాహుల్ అలాగే మహేంద్ర వర్మ గారు కూడా తనకు తెలిసిన బిజినెస్ మ్యాన్స్ని ఇన్వైట్ చేశారు. ఆ పార్టీ కోసం హోటల్ని మొత్తం ఆ రోజు బుక్ చేశాడు కార్తిక్. విదేశాల నుంచి కూడా బిజినెస్ పీపుల్స్ రావడంతో వాళ్ళ కోసం అదే హోటల్లో రూమ్స్ని కూడా బుక్ చేశాడు. ఏడు కల్పన అలాగే ప్రకాష్ వర్మ రామ్ ఆ పార్టీకి వస్తే ఎలా అవమానించాలా అని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. రేపు పార్టీ ఉంది అని కార్తిక్ ప్రకాష్ వర్మకి ఫోన్ చేసి చెప్పడంతో ప్రకాష్ వర్మ అదే రోజు రాత్రి తన భార్య కళ్యాణి వర్మని తీసుకొని మహేంద్ర వర్మ మ్యాన్షన్కి వచ్చాడు. కళ్యాణి కౌశిక్తో ఫోన్ మాట్లాడటానికి తన గదిలోకి వెళ్ళింది. కల్పన తన గదిలో బెడ్పై కూర్చుంటే ప్రకాష్ వర్మ కల్పనకు ఎదురుగా చైర్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. కల్పన ప్రకాష్ వర్మ వంక చూస్తూ, తమ్ముడు, నీ చిన్న కూతురు బ్రతికే ఉంది అన్నావు, అది ఎక్కడుందో మాత్రం చెప్పలేదు అని అడిగింది. ప్రకాష్ వర్మ జాను గుర్తుకు రాగానే కోపంగా పిడికిలి బిగించి, అవును, అది బ్రతికే ఉంది, అలాగే దానికి పెళ్ళి కూడా జరిగింది అని కోపంగా అన్నాడు. కల్పన ఆశ్చర్యంగా, అవునా, ఆ పిల్లకి పెళ్ళి జరిగిందా? ఛ, ఏం మనిషివిరా నువ్వు. నేను ముందే చెప్పాను ఆ కృష్ణవేణిని చంపొద్దు అని, కానీ ఆ కళ్యాణి పెళ్లి చేసుకోవాలి అని కృష్ణవేణిని, దాని కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూశావు. మన అదృష్టం బాగుండి ఆ మహాలక్ష్మి చనిపోయింది, దరిద్రం పోయింది అనుకుంటే మళ్ళీ ఆ కృష్ణవేణి బ్రతికి దానికి కూతురు పుట్టాక చచ్చిపోయింది. ఈ విషయాలు అన్నీ కళ్యాణికి తెలిసాయి అనుకో, అది నిన్ను నిలువున తగలబెడుతుంది. అసలే కళ్యాణి బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. నువ్వు కృష్ణవేణి నిన్ను మోసం చేసిందని దొంగ నాటకాలు ఆడటం వల్ల అది నిన్ను పెళ్లి చేసుకుంది తప్ప, దానికి ఈ విషయాలు తెలిస్తే నిన్ను అస్సలు పెళ్లి చేసుకునేదే కాదు. ఇప్పుడు ఆ కృష్ణవేణి బ్రతికి ఉండి నీ కూతురు నీ దగ్గర పెరిగి ఉంటే దాన్ని కార్తిక్కి ఇచ్చి పెళ్లి చేసి ఆ నారాయణ వర్మ దగ్గర ఉన్న కృష్ణవేణి పేరు మీద ఉన్న ఆస్తులని రాయించుకునే వాళ్ళం కదా. అలా అయితే ఇప్పటికీ నా కొడుకు వర్మ ఫ్యామిలీ హెడ్ అయ్యేవాడు. కానీ ఏం లాభం, నువ్వు చెయ్యాల్సిందే చేశావు అని ఒక నిట్టూర్పు వదిలి మళ్ళీ ఏదో క్రూరమైన ఆలోచన రావడంతో, అవునురా, నీ కూతురు పెళ్లి చేసుకుంది ఎవరిని? ఆ నారాయణ వర్మ సీక్రెట్గా దాన్ని పెంచాడు అని చెప్పావు, కానీ దానికి పెళ్లి జరిగింది అని చెప్పలేదు. అది ఎవడినైనా ప్రేమించి పెళ్లి చేసుకుందా? చెప్పు, వాడిని చంపేసి దాన్ని మన దగ్గరికి తీసుకొని వచ్చి ఆ నారాయణ వర్మని బ్లాక్మెయిల్ చేద్దాం. అప్పుడైనా ఆ కృష్ణవేణి పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నీ పేరుపై రాస్తాడు. ఏమంటావు అని ప్రకాష్ వర్మ వంక చూస్తూ అంది కల్పన. ప్రకాష్ వర్మ కల్పనని పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తూ, ఏంటక్క, నీకు మైండ్ కానీ పని చేయడం లేదా? నారాయణ వర్మ నా నుంచి తన మనవరాలిని కాపాడటానికి సీక్రెట్గా పెంచాడు. అండ్ ఆ పిల్ల ప్రతి మూమెంట్ కనిపెడుతూ ఉన్నాడు. ఆ పిల్ల వేరే వాడిని పెళ్లి చేసుకునే లోపే ఆ రామ్ గాడిని బ్లాక్మెయిల్ చేసి మరి ఆ పెళ్లి మండపానికి పంపించి దాన్ని ఎత్తుకొని రమ్మని చెప్పాడు. ఇప్పుడు రామ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో కాదు, ఆ కృష్ణవేణి కూతురు జానకీదేవి. అర్థమవుతుందా? మొన్న నేను దాన్ని కిడ్నాప్ చేసినందుకే ఆ రామ్ నా బిజినెస్ అంతా డౌన్ అయ్యేలా చేశాడు. దానికి గనక
మనం హాని చేస్తే మాత్రం మన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాను అని బెదిరించాడు. అలాంటిది నువ్వు వాడి జోలికి వెళ్ళి వాడిని చంపేసి తనని తీసుకొచ్చి నారాయణ వర్మని బెదిరిస్తావా? మనల్ని ఎన్వి మ్యాన్షన్లోకి కూడా అడుగు పెట్టనివ్వడు. అంత సెక్యూరిటీ ఉంటుంది. వాడి ఆఫీస్లో కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు లేకున్నా కూడా వాడు ఒంటి చేతితో 100 మందిని సైతం మట్టి కురిపిస్తాడు. వాడిని చంపుతాను అంటున్నావు. హ్, నీకు నిజంగానే మెదడులో గుజ్జు లేదక్కా అని విసుగ్గా అన్నాడు. కల్పన ప్రకాష్ వర్మ చెప్పింది వినగానే షాక్ కొట్టినట్టు నోరు కప్పలా తెరిచి, ఏమంటున్నావురా? ఆ రామ్ గాడు పెళ్లి చేసుకుంది నీ చిన్న కూతురునా? ఆ విషయం కానీ మీ బావకి తెలిసింది అంటే చెల్లెలి మీద ప్రేమ ఉన్న మీ బావ దాని కూతురిని చూడటానికి వెళ్తాడు. రామ్ దాన్ని పెళ్లి చేసుకున్నందుకు రామ్పై ఆయన గారికి కోపం కూడా పోతుంది. అలా మెల్లిమెల్లిగా రామ్కి ఆరుష్ గాడికి దగ్గరయ్యాడు అనుకో. 20 ఏళ్లుగా నేను చేసిన కష్టమంతా వృధా అవుతుంది. ఇన్ని రోజులు ఆ తండ్రి కొడుకులని విడదీశాను. పైగా మహేంద్రవర్మకి మహాలక్ష్మిపై కొంచెం అనుమానం ఉండటంతో ఆరుష్ గాన్ని చూడడానికి ఆయన గారు ఇష్టపడరు. రాంపై కోపం ఉన్నా కూడా ఎంతైనా తన రక్తమని ఏదో మూల సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇప్పుడు ఆయన చెల్లి కూతురుని చేసుకున్నందుకు రామ్ని దగ్గరికి తీసుకుంటాడు. ఇదంతా నీ వల్లే వెధవా. నీ కూతురు బ్రతికుంది అని తెలియగానే దాన్ని మన ఇంటికి తీసుకొని వచ్చి కార్తిక్తో పెళ్లి చేసుంటే కాస్తైనా మనకు ఉపయోగం ఉండేది. ఇప్పుడు అంతా నాశనమైంది. ఇప్పుడు ఆ పిల్లని వర్మ ఫ్యామిలీ పెద్దలు అందరూ యాక్సెప్ట్ చేశారనుకో, ఇక రామ్ గాడికి తిరుగులేదు. నా కొడుకుని ఎవ్వరూ పట్టించుకోరు. ఛ! నా కలలన్నీ నాశనం చేశావు కదరా అని ప్రకాష్ వర్మ వంక కోపంగా చూస్తూ ప్రకాష్ వర్మని తిడుతూ ఉంది. ప్రకాష్ వర్మ, అబ్బా అక్క, ఆ కృష్ణవేణి కూతురు బ్రతికి ఉందని నాకు రీసెంట్గానే తెలిసింది. నాకు ముందే తెలిసి ఉంటే దాన్ని ఎప్పుడో చంపేసేవాణ్ణి. నాకు వర్మ ఫ్యామిలీ హెడ్గా ఉండాలని ఎంత ఆశగా ఉండేదో తెలుసా? అందుకే కృష్ణవేణితో ఉపయోగం లేదని దాన్ని చంపేసి ఈ కళ్యాణిని పెళ్లి చేసుకున్నాను. ఈ కళ్యాణి అప్పట్లో మన సిటీలోనే రిచెస్ట్ మ్యాన్ కూతురు అని దీన్ని పెళ్లి చేసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుంది అని పెళ్లి చేసుకున్నాను. కానీ కొన్ని రోజులకే వీళ్ళ నాన్న దివాలా తీశాడు. ఆ నారాయణ వర్మ కార్తిక్ పేరుపై ఆస్తులు రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక బావ ఎన్వి బిజినెస్ టేకప్ చేసినా కూడా కొన్ని రోజులు అది లాస్లోనే నడిచింది. ఆ తర్వాత అది పుంజుకోవడంతో బావని వర్మ హెడ్గా చేస్తారు అని అనుకున్నాను. కానీ ఇంతలో ఆ రాహుల్ గాడి తండ్రి అడ్డు వచ్చాడు. ఆ తర్వాత వాడిని ఎలాగో అలా తప్పించాము. ఇంకొక ముసలోడు అడ్డు వచ్చాడు. వాడు కొన్ని సంవత్సరాలు ఉన్నాక ఈ రామ్ గాడు ఈ గ్యాప్లోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు. అంతే. అంతవరకు వర్మ ఫ్యామిలీ వాడిని దూరం పెట్టారు. వాడు ఒక్కసారిగా బిజినెస్లో ఎదగగానే వాడిని తీసుకొని వచ్చి వర్మ హెడ్గా చేశారు. వాడు వర్మ ఫ్యామిలీగా పదవి తీసుకున్న రోజు నుంచి వర్మ ఫ్యామిలీలో ఎవరెవరో ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చాడు. నా డ్రగ్స్ బిజినెస్కి కూడా క్లోజ్ చేయించాడు. ఇప్పుడు నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న వెపన్ బిజినెస్ని కూడా దెబ్బతీశాడు. ఇలా వాడు చేస్తుంటే వాడిని నాకు ముక్కలు ముక్కలుగా నరకాలనిపిస్తుంది. వర్మ ఫ్యామిలీపై ఆధిపత్యాన్ని చూపించాలని అనుకునేవాడిని. కానీ అది సాధ్యం కాలేదు. కనీసం నా కొడుకును అయినా వర్మ ఫ్యామిలీ హెడ్గా చెయ్యాలి అనుకున్నాను.
దానికి ఆ కృష్ణవేణి కూతురు అడ్డొస్తుంది. ఎందుకంటే వర్మ రూల్స్ ప్రకారం నా పేరు మీద ఉన్న ఆస్తిని నా పిల్లలకి సమానంగా పంచాలి. ఇప్పుడు జాను నా కూతురు అని అందరికీ తెలిస్తే నా ఆస్తి దానికి కూడా ఇవ్వాలి. అప్పుడు నా కొడుకుకి సగం ఆస్తి మాత్రమే వస్తుంది. అప్పుడు వాడు వర్మ హెడ్గా ఎప్పటికీ ఉండలేడు. నాకు పిచ్చి పట్టినట్టు అవుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. వీటన్నిటికీ సొల్యూషన్ రామ్ని చంపడమే అని కసిగా పిడికిలి బిగించాడు ప్రకాష్ వర్మ. కల్పన ఎర్రబడిన ప్రకాష్ వర్మ మొహం వంక చూస్తూ, రేయ్, కోపంలో నిర్ణయాలు తీసుకోకు. నేను చెప్పినట్టు నువ్వు ఆ కృష్ణవేణిని చంపకుండా ఉండి ఉంటే ఇప్పటికీ ఆ నారాయణ వర్మ సపోర్ట్తో నువ్వు వర్మ హెడ్గా అయ్యేవాడివి. లేదంటే నీ కూతురుని నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తే వాడైనా వర్మ హెడ్ అయ్యేవాడు. కానీ ఇది ఏదీ జరగలేదు. దానికి కారణం నువ్వే. మొదట నీకు బిడ్డ పుట్టిందని ఆ కృష్ణవేణిని టార్చర్ చేశావు. రెండోసారి బిడ్డ అని తెలియగానే దాన్ని వదిలించుకున్నావు. ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఈ గ్యాప్లో నా బిడ్డ కూడా చచ్చిపోయింది అని కల్పన బాధగా అనడంతో ప్రకాష్ వర్మ టెన్షన్ పడ్డాడు. ఆ తర్వాత నార్మల్ అవుతూ, ఇప్పుడు చనిపోయిన బిడ్డ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? తను ఆడపిల్ల కదా, దానికి బాధపడాల్సిన అవసరం ఏంటి? ఏదో ఆ అబ్బాయి చచ్చిపోయినట్టు బాధపడుతున్నావు అని విసుగ్గా అనగానే కల్పన కోపంగా బెడ్ పై నుంచి లేచి ప్రకాష్ వర్మ దగ్గరికి వచ్చి లాగిపెట్టి ఒక్కటి చెంపపై కొడుతూ, రేయ్, 9 నెలలు మోసి కన్నది నేను. ప్రతిసారి ఆడపిల్ల పుట్టింది అంటే చంపేస్తాను. అది నా బిడ్డ. అయినా నీకెలా తెలుస్తుంది ఆ బాధ? మొదటి బిడ్డ చనిపోయినప్పుడు బాధపడలేదు. రెండోసారి బిడ్డ పుడుతుంది అని ఎవడో జ్యోతిష్యుడు చెప్పగానే దాన్ని కూడా చంపేయాలని చూశావు. నువ్వు మగాడివి. నీకు నీ పిల్లలు చనిపోయినందుకు బాధ లేదు కావచ్చు. కానీ నేను ఆడదాన్ని. నా బిడ్డ చనిపోయినందుకు నాకు బాధగా ఉంది అని కోపంగా అంది. ప్రకాష్ వర్మ కుర్చీలో నుంచి కోపంగా లేస్తూ, హో అవునా, తెగ నీతులు చెప్తున్నావు. నువ్వు మహాలక్ష్మి జీవితాన్ని నాశనం చేసి తన భర్తని ట్రాప్ చేసి నీ వలలో పడేసుకొని తన ప్లేస్లోకి నువ్వు వెళ్ళావు. అంతేకాదు, అనుమానం అనే బీజాన్ని నాటి బావకి భార్యతో పాటు 2 కొడుకులని కూడా దూరం చేశావు. అది గుర్తుంచుకో. నువ్వు ఆడదాని గురించి అంత గొప్పగా చెప్పకు. నువ్వు ఆడదానివి అయ్యి ఉండి ఒక ఆడదాని జీవితం నువ్వే నాశనం చేశావు. ఇప్పుడు నువ్వు నీతులు చెప్తే నాకు బూతుల్లా వినిపిస్తున్నాయి అని విసుగ్గా చెప్పాడు. కల్పనకి ప్రకాష్ వర్మ అలా అనగానే ఒక్కసారిగా చెంపపైన ఎవరో లాగిపెట్టి కొట్టినట్టు అనిపించింది. కాసేపు సైలెంట్గా ఉండి తర్వాత ప్రకాష్ వర్మ వంక చూస్తూ, రేయ్, నేనేం తప్పు చేయలేదు. నాకు మహేంద్ర వర్మ అంటే ఇష్టం. నా ప్రేమని అతనిపై చూపించాను అంతే. నేను ఎవరి జీవితం నాశనం చెయ్యలేదు. నా ప్రేమని నేను దక్కించుకున్నాను. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగావు అంటే చంపేస్తాను అని చెప్పి ఫాస్ట్గా ఆ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ప్రకాష్ వర్మ కల్పన వెళ్ళగానే, నాకు తెలుసు అక్క, నువ్వు ఏదో ఒకరోజు ఇలాంటి నీతులు మాట్లాడి నన్ను మాయ చేసి నీ కొడుకుకి నీకు పుట్టిన కూతురిని తన బిజినెస్ మొత్తం అప్పగిస్తావని తెలిసే అది పుట్టగానే దాన్ని అడ్డు తప్పించాను. ఇక నీ కొడుకు అంటావా? వాడికి రామ్కి చిచ్చు పెట్టి నీ కొడుకు చేతనే రామ్ని చంపిస్తాను. ఆ తర్వాత నీ కొడుకుని ఈ దేశం నుంచి వెళ్ళేలా చేసి నా కొడుకుని ఈ సిటీకే రాజును చేస్తాను అని క్రూరంగా నవ్వుకుంటూ కల్పన వెంటే నడిచాడు. వాళ్ళిద్దరూ బయటికి రాగానే సోఫాలో కూర్చున్న కళ్యాణి వాళ్ళ వంక చూస్తూ, అన్నా చెల్లెళ్ళు ఇప్పటి వరకు ఏం మాట్లాడుకున్నారు అని నవ్వుతూ అడిగింది. ప్రకాష్ వర్మ కళ్యాణి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు.
మరోవైపు రామ్ జాను పెట్టిన కుంకుమని తుడుచుకోవాలని చూశాడు. కానీ అంతలోనే రామ్కి తన అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. చిన్నప్పుడు రామ్ అమ్మ మహాలక్ష్మి రామ్ స్కూల్కి వెళ్ళే అప్పుడు పూజ చేసి రామ్కి హారతి ఇచ్చి రామ్ నుదుటిపై బొట్టు పెడుతూ, రామ్, నువ్వు ఎప్పుడూ బయటికి వెళ్ళినప్పుడు ఇలానే కుంకుమ పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు బయటికి వెళుతూ ఉంటే నీకు ఏ ప్రమాదం రాకుండా ఆ మహాదేవుడు నిన్ను ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. సరేనా అని రామ్ నుదుటిపై ముద్దు పెడుతూ చెప్పేది. ఆ మాటలు గుర్తుకు రాగానే రామ్ గట్టిగా ఊపిరి తీసుకొని, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను కాపాడలేకపోయాడు మామ్. అందుకే ఈ దేవుళ్ళు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని అనుకొని జాను తనపై ఒట్టు వేసుకోవడం, ఈ పిల్ల రాక్షసి నన్ను బ్లాక్మెయిల్ చేయడమే పనిగా పెట్టుకుంది అని అనుకుని తను నుదుటిపై కుంకుమని అలాగే ఉంచుకొని కాసేపు వర్క్ చేసిన తర్వాత తన ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకొని కిందికి వెళ్ళాడు. అప్పటికే అందరూ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. రామ్ రావడంతో ఆరుష్ రామ్కి ఎదురుగా వెళ్ళి, అన్నయ్య, ఎంతసేపు వర్క్ చేస్తావు? నాకు ఆకలిగా ఉంది. తొందరగా పద, మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఈరోజు వదిన పూరి, ఇడ్లీ, దోశ చేసింది అని అంటూ రామ్ చేతిలోని బ్యాగ్ తీసుకొని టేబుల్పై పెట్టి డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు. రామ్ రావడంతో సోఫాలో కూర్చున్న ప్రేరణ, నారాయణ వర్మ గారు, రోషన్, ఆరుషి కూడా సోఫా నుంచి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. రామ్ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న చైర్లో కూర్చోవడంతో అప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ని కిచెన్లో నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ మేట్స్కి హెల్ప్ చేస్తున్న జాను అందరూ రావడంతో అందరికీ బ్రేక్ఫాస్ట్ వడ్డించింది. ఆరుష్, జానమ్మ, నువ్వు కూడా వచ్చి కూర్చో అని చెప్పడంతో జాను చిన్నగా నవ్వి రామ్ పక్కకి వెళ్ళి కూర్చుంది. మేడ్ వచ్చి జానుకి టిఫిన్ వడ్డించి వెళ్ళిపోయింది. ఆరుష్ పూరిని తింటూ, అబ్బబ్బబ్బా జానమ్మ, పూరి ఆలు బఠానీ కర్రీ సూపర్గా ఉంది అని లొట్టలేసుకుంటూ తన ప్లేట్లో ఇంకో పూరిని వేసుకుంటూ ఉంటే ఆరుష్ని సీరియస్గా చూస్తూ, రేయ్ అన్నయ్య, ఇప్పటికే 4 పూరీలు కడుపులో వేశావు. అయినా కూడా నీ కడుపు నిండలేదా? అంత ఆయిల్ ఫుడ్ని ఎలా తింటున్నావు అని మొహం అదో రకంగా పెట్టుకొని అడిగింది. రోషన్ ఆరుషి మాటలు వినగానే ఇంకో పూరి వేసుకుందాం అనుకునేవాడు కాస్త ఆరుషి మాటలు వినగానే మేడ్ని ఇడ్లీ వడ్డించమని చెప్పాడు. ఆరుషి వంక గుర్రుగా చూస్తూ, ఒసే రాక్షసి, వారంలో 2 రోజులే అన్నయ్య వదినని వంట చేయడానికి కిచెన్లోకి అలో చేశాడు. ఆ రోజే వదిన నాకు ఇష్టమైన పూరి ఆలు కర్రీ చేస్తుంది. ఈరోజు కూడా నన్ను ప్రశాంతంగా తిననివ్వవా? ఆయిల్ ఫుడ్ అయితే ఏంటి, రేపు ఎక్స్ట్రాగా వర్కౌట్స్ చేస్తాను. నువ్వు ఎలాగో ఆ గడ్డి తింటావుగా, తిను, నన్ను డిస్టర్బ్ చేయకు అని కసిరి ఇంకో 4 పూరీలని తన ప్లేట్లో వేసుకుని తినడం స్టార్ట్ చేశాడు. ఆరుషి, తినురా, బాగా తిని కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వు. చెప్తే వినని వాడిని చెడిపోగా చూడాలి అంటారు. అది నిన్ను చూసే ఆ సామెతని కనిపెట్టారు అని తను ఇడ్లీ తిని ఫ్రూట్ సలాడ్ తినడం స్టార్ట్ చేసింది. రోషన్ తన మనసులో, ఈ ఆరుష్ గడికి ఉన్న ధైర్యం కూడా నాకు లేదు. వాడు ఆరుషిని ఎదిరించి మరీ తింటున్నాడు. నేను భయపడి ఇడ్లీ వేసుకున్నాను. చచ్చినట్టు ఇడ్లీని తినాలి, తప్పదు అని మనసులోనే బాధపడుకుంటూ ఇడ్లీని తినడం స్టార్ట్ చేశాడు. అందరూ బ్రేక్ఫాస్ట్ చేశాక సోఫాలో వచ్చి కూర్చున్నారు. మేడ్ వచ్చి నారాయణ వర్మ గారికి జ్యూస్ ఇచ్చింది. అలాగే మిగతా వాళ్ళకి కాఫీ ఇచ్చింది. నారాయణ వర్మ గారు జ్యూస్ తాగుతూ తన పక్కనే ఉన్న రామ్ వంక చూస్తూ, రామ్, ఈరోజు కార్తీక్ పార్టీ అరేంజ్ చేశాడు, గుర్తుందా? ఆ పార్టీకి నువ్వు వస్తున్నావా అని అడిగాడు. ఆరుష్ నారాయణ వర్మ గారి వంక చూస్తూ, అన్నయ్య అక్కడికి రాడు తాతయ్య, నీకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళు. అన్నయ్య అక్కడికి వస్తే వాళ్ళు ఏదో ఒకటి అంటారు, నీకు తెలుసుగా అని కొంచెం కూల్గా అన్నాడు.
అంతకు ముందు ఉండే ఆరుష్ అయితే కార్తిక్ పేరు వినగానే అరిచేవాడు. కానీ జాను తనతో మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి, నీకు ఎంత తాతయ్యపై హక్కు ఉందో కార్తిక్ గారికి కూడా తాతయ్యపై అంతే హక్కు ఉంది. ఆరుష్, పెద్దవాళ్ళు చేసిన తప్పుకి పిల్లలు ఎప్పుడూ కొట్టుకోకూడదు, అర్థమైందా అని చెప్పింది. ఇటు రామ్ కూడా, నువ్వు తరచూ ఏదో ఒక విధంగా ఆ ఫ్యామిలీని కలవాల్సి వస్తుంది. అప్పుడు ఆయనతో కోపంగా మాట్లాడకుండా కూల్గా మాట్లాడటానికి ట్రై చెయ్యి. నువ్వు కోపంగా మాట్లాడితే వాళ్ళు నిన్ను ఇంకా రెచ్చగొట్టి బాధ పెడతారు. నువ్వు కార్తిక్ విషయంలో ఇలా కోపంగా ఉంటే తాతయ్య బాధపడతారు. ఆయన హెల్త్ బాలేదు కదా, నువ్వు నార్మల్గా ఉండటానికి ట్రై చెయ్యి అని చెప్పినప్పటి నుంచి ఆరుష్ కూడా తన కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకొని నార్మల్గా మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు. ఆరుష్ అలా అనగానే నారాయణ వర్మ గారు మొహం డల్గా పెడుతూ, అది కాదురా, మీ ముగ్గురు కొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు ఆ పార్టీకి వస్తే కార్తిక్తో మీరు ముగ్గురు ఒక చోట కూర్చొని మాట్లాడండి. అప్పుడు మీ ముగ్గురి మధ్య గొడవలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి అని రామ్ వంక చూస్తూ, రామ్, నువ్వు ఏమంటావ్? ఆ పార్టీకి వస్తావా? పార్టీ ఎలాగో సాయంత్రం కదరా. నువ్వు ఆరుష్, రోషన్ ఆఫీస్ నుంచి నేరుగా మన ప్రవీణ్ హోటల్కి వచ్చేయండి. నేను సాయంత్రం ఇంట్లో నుంచి బయలుదేరుతాను, ఏమంటావు అని అంటుంటే ప్రేరణ పక్కన కూర్చున్న జాను, నేను ప్రేరణ ఆరుషి కూడా ఆ పార్టీకి వస్తాం. మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళండి తాతయ్య. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు. ప్లీజ్ నీతో పాటు మేం కూడా వస్తాము అని గారంగా అడిగింది. రామ్ జాను వంక చూస్తూ, నోరు మూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చాక ఆరుషి నీకు ప్రేరణకి ట్రైనింగ్ ఇచ్చి లాంగ్వేజ్ నేర్పిస్తుంది, నేర్చుకో. తాతయ్యతో పాటు అక్కడికి రావాలని చూసావనుకో మర్యాదగా ఉండదు అని సీరియస్గా జాను వంక చూస్తూ అన్నాడు. రామ్ అలా అనగానే జాను బుంగమూతి పెట్టుకొని, చూడండి తాతయ్య ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో, మీరే కదా అన్నారు ఆ పార్టీకి మన వర్మ ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తున్నారని, మరి వాళ్ళని నాకు పరిచయం చెయ్యరా అని మొహం డల్గా పెట్టుకొని అంది. నారాయణ వర్మ గారు జాను వంక చూస్తూ, రామ్ చెప్పినట్టు ఈ ఒక్కసారి విను తల్లి, నువ్వు అక్కడికి వద్దు. వర్మ ఫ్యామిలీ మీటింగ్ అప్పుడు నేను నిన్ను అందరికీ పరిచయం చేస్తాను. ఇప్పుడు మాత్రం నిన్ను తీసుకొని వెళ్ళడం కుదరదు అని చెప్పడంతో జాను నారాయణ వర్మ గారి వంక చూస్తూ, తాతయ్య ఈ మంత్ వర్మాస్ మీటింగ్ అన్నారు, మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది అన్నారు. మళ్ళీ ఆ మీటింగ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. నన్ను ఎప్పుడు వాళ్ళకి పరిచయం చేస్తారు అని అంది. రామ్, టైం వచ్చినప్పుడు నిన్ను అందరికీ పరిచయం చేస్తాం, కానీ నువ్వు సైలెంట్గా ఉండు. నీకు అంతగా బోర్ కొడితే ఆరుషి ఈ పిల్లకి కాసేపు ఎక్స్ట్రాగా ఎక్సర్సైజ్ నేర్పించు అని గంభీరంగా చెప్పడంతో జాను కంగారుగా తల అడ్డంగా ఊపుతూ, నాకేం బోర్ కొట్టడం లేదు, నేను ఊరికే నీతో వస్తానని అబద్ధం చెప్పాను. మీరే ఆ పార్టీకి వెళ్ళండి. పద ప్రేరణ, మనకి కాలేజ్కి టైం అవుతుంది, మనం వెళ్దాం అని చెప్పి రామ్ని కోపంగా చూసుకుంటూ సోఫాలో ఉన్న బ్యాగ్ తీసుకొని ప్రేరణ చెయ్యి పట్టుకొని బయటికి లాక్కెళ్ళింది. అప్పటికే స్టీఫెన్ కార్ రెడీ చేయడంతో కార్ ఎక్కి బ్యాగ్లో ఉన్న మాస్క్ మొహానికి పెట్టుకుని కాలేజ్కి బయలుదేరారు ప్రేరణ, జాను. ఆరుషి కూడా, అన్నయ్య నేను ఒకసారి మన స్కూల్ విజిట్ చేసి ఆఫీస్కి వస్తాను అని రామ్కి చెప్పి అందరికీ బాయ్ చెప్పి బయటికి వెళ్ళిపోయింది. రామ్ కూడా తన ల్యాప్టాప్ తీసుకొని పైకి లేస్తూ ఉండగానే, రామ్, నువ్వు నిజంగానే ఆ పార్టీకి వస్తున్నావు కదా అని వెలిగిపోతున్న మొహంతో అడిగాడు నారాయణ వర్మ గారు. అని తల నిలువుగా ఊపి, నేను, ఆరుష్, రోషన్ ముగ్గురం ఆ పార్టీకి వస్తున్నాము అని చెప్పి సోఫాలో ఉన్న ఆరుష్ వంక చూశాడు. ఆరుష్ కూడా సోఫా నుంచి పైకి లేస్తూ నారాయణ వర్మ గారి వంక చూస్తూ, డార్లింగ్, నేను కూడా పార్టీకి వస్తాను, ప్రామిస్ అని చెప్పి బయటికి నడిచాడు. రోషన్, రామ్ కూడా నారాయణ వర్మ గారికి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. నారాయణ వర్మ గారు వాళ్ళు చెప్పిన మాటలు వినగానే
సంతోషపడుతూ, నాకు తెలుసు రామ్, నేను ఏదైనా అడిగితే నువ్వు దాన్ని కాదు అని అనవు. ఈ విషయం కార్తీక్కి చెప్పాలి. వాడు నిన్ను చాలా అపార్థం చేసుకుంటున్నాడు అని. జాను కిడ్నాప్ అయిన రోజు నారాయణ వర్మ గారు కార్తీక్ని కలవడానికి పీవీ హోటల్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు. నారాయణ వర్మ గారు హోటల్కి వెళ్ళి నేరుగా కార్తీక్ పేరు మీద ఉన్న ప్రైవేట్ క్యాబిన్లోకి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే కార్తీక్ నారాయణ వర్మ గారిని చూస్తూ నవ్వుతూ ఎదురు వచ్చి నారాయణ వర్మ గారి కాళ్ళకి నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆయనని చైర్లో కూర్చోబెట్టి కార్తీక్ నారాయణ వర్మ ఎదురుగా కూర్చుని, తాతయ్య ఎలా ఉన్నారు? ఇప్పుడు మీ హెల్త్ బాగుందా అని అడిగాడు. నారాయణ వర్మ గారు, హా కార్తీక్, నేను చాలా బాగున్నాను. ఇప్పుడు నా హెల్త్ సూపర్గా ఉంది. కానీ నువ్వే చిక్కిపోయినట్టు ఉన్నావురా అనగానే కార్తీక్, హో తాతయ్య, నేను ఇప్పుడు డైట్లో ఉన్నాను. కానీ ఆ విషయం పక్కకు పెట్టు. ఇప్పుడు ఏం తీసుకుంటావు అని అడిగాడు. నారాయణ వర్మ గారు, నేను ఆల్రెడీ టిఫిన్ చేసి వచ్చానురా, నాకు ఏం వద్దు. నువ్వు నన్ను ఇంత సడన్గా ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు అని అడిగాడు. కార్తీక్ నారాయణ వర్మ గారి వంక చూస్తూ, ఏం లేదు తాతయ్య, మిమ్మల్ని చూడాలి అనిపించింది, రమ్మన్నాను. మీరు ఎలాగో మా ఇంటికి రారు కదా అని అంటుంటే, కార్తీక్, నీకు అన్నీ తెలిసి ఎందుకురా అలా మాట్లాడతావు? నేను అక్కడికి అస్సలు రాను. నీకు నన్ను చూడాలి అనిపిస్తే ఇదే చోటు కలుస్తాను, అంతేకాని మీ ఇంటికి రమ్మని మాత్రం చెప్పకురా అని బాధగా అంటుంటే, కార్తీక్, సరే సరే, ఇప్పుడు బాధపడకండి. మనం ఎప్పుడు కలవాలి అనుకున్నా ఇక్కడే కలుద్దాం. మీకు విషయం తెలుసు కదా, రాహుల్ కంపెనీ మన కంపెనీ కొలాబరేషన్ అయ్యింది. దానికోసం అని మేము పార్టీ ఇస్తున్నాము. మీరు ఆ పార్టీకి వస్తారు కదా అని అడిగాడు. ఎందుకు రానురా, తప్పకుండా వస్తాను. కానీ నువ్వు ఎందుకు రాహుల్ కంపెనీతో కొలాబరేషన్ చేశావు? రాంపై కోపంతోనా అని అడిగాడు. కార్తీక్, నాకు ఎవరిపై కోపం లేదు తాతయ్య. నేను ముందు నుంచే చెప్తున్నా, అతనిపై నాకు ఎలాంటి కోపం లేదు. కానీ అతను కావాలని మా బిజినెస్ని డౌన్ చేయాలని చూశాడు. నీకు తెలుసు అతను ఏం చేశాడు అన్నది. నేనే అతనిపై రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నాను, అంతే. దాని ఉద్దేశం అతన్ని నేను ఏదో చంపాలి, నరకాలి అని కాదు. అతని బిజినెస్పై దెబ్బతీయాలి. అంటే రాహుల్ కంపెనీతో కొలాబరేషన్ తప్ప నాకు ఏ దారి కనిపించలేదు అని ఉన్నది ఉన్నట్టు చెప్పాడు కార్తీక్. నారాయణ వర్మ గారు కార్తీక్ చెప్పింది విని, రేయ్, అది వాడు చెయ్యలేదురా. అయినా రామ్ అలా ఎందుకు చేస్తాడు చెప్పు? నువ్వు వాడిని అపార్థం చేసుకుంటున్నావు. ఈ పగలు కోపాలు అన్నీ పక్కకు పెట్టి మీరు ముగ్గురు కలిసి ఉండాలిరా. ఎలాగో మీ నాన్న చేసిన తప్పుకి అందరి జీవితాలు నాశనమయ్యాయి. కనీసం మీరైనా ఆ గొడవలు పడకుండా కలిసి ఉండండి నాన్న. మీరెప్పుడూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటే చూడాలని ఉంది. కార్తీక్, మీ అన్నయ్యపై కోపం తెచ్చుకోకురా అని అనేలోపే కార్తీక్ కొంచెం కోపంగా, అతను నాకు అన్న కాదు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? అతను నేను ఒకే తల్లి కడుపున పుట్టలేదు. అలాంటప్పుడు అతను నాకు అన్న ఎలా అవుతాడు అని కోపంగా అన్నాడు. నారాయణ వర్మ గారు, అవునురా, వాడు నువ్వు వేరు వేరు తల్లుల కడుపున పుట్టవచ్చు, కానీ ఒకే తండ్రికి పుట్టారు కదా. మీ అమ్మ వల్లే వాడి తల్లి చనిపోయింది. అవన్నీ నీకు తెలుసు. మళ్ళీ నువ్వు కూడా మీ అమ్మలాగే వాళ్ళపై పగ తీర్చుకోవాలి అని చూస్తున్నావు. ఎందుకురా? వాడికి జరిగిన అన్యాయం ఇక చాలదా? మళ్ళీ నువ్వు కూడా ఇలా చేస్తే ఎలారా అని బాధగా అంటుంటే కార్తీక్, ఇక చాలు ఆపండి తాతయ్య. వాళ్ళ అమ్మ తప్పు చేసింది, అందుకే ఆయన మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మే కరెక్ట్గా ఉంటే మా అమ్మని డాడీ ఎందుకు పెళ్లి చేసుకునేవాడు? నీకు వాళ్ళ తప్పులు కనిపించవు, కానీ మా తప్పులు మాత్రం కనిపిస్తాయి కదా అని కోపంగా అంటుంటే, నారాయణ వర్మ గారు కోపంగా, నోర్ముయ్ కార్తీక్, అసలేం జరిగిందో
తెలియకుండా పిచ్చి పిచ్చిగా వాగకు. నీ తండ్రి వాడి తల్లిపై